రమాదేవి కిటికీలో నుంచి పడేసిన అసలు రాజమణిహారం పిల్లని గోవికి వేలాడుతూ మెరిసిపోతూ ఉంటుందన్నమాట సూర్యరశ్మి తగిలి. అది గమనించిన చామంతి అయితే అసలు రాజమణిహారాన్ని అయితే తీసుకొని దాచిపెడద్దనమాట. ఇంకా రమాదేవి మెడలో ఉన్నది మెరవకపోయేసరికి నకిలీదని తేల్చి చెప్పేస్తారనమాట. రోజానైతే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, అసలు నన్ను మోసం చేయాలనుకుంటావా అని అడుగుద్దనమాట. రోజా అయితే నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను అత్తయ్య గారు అంటదనమాట. అసలు ఆ రోజమ్మ మోసం చేసే ఆ ఇంటి కోడలవ్వాలి అనుకుంటుంది. అసలు ఆమె యువరాణి కూడా కాదనమాట. అసలు వాళ్ళ నాన్న దగ్గర ఉన్న హారం లాక్కొని వాళ్ళ నాన్న నీళ్ళల్లో తోసి వాళ్ళ నాన్న బతికున్నాడా లేదా అని చూడకుండా ఆ హారం తెచ్చుకొని ఇంకా ఇంత నాటకం ఆడిందే, ఇంకా మోసం చేస్తానా అత్తయ్య గారు అంటుందన్నమాట. ఇంకా రమాదేవి అయితే రోజా మెడబెట్టుకొని బయట గెంటేస్తానమాట. నకిలీ రాజమణిహారాన్ని ఇసిరి రోజా మొహం మీద కొడితే రోజా సూపర్గా క్యాచ్ పట్టుకుంటుందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అదే ముహూర్తానికి రమాదేవి అయితే అరుణ్కి అయితే వాళ్ళ అన్న కూతుర్నిచ్చి నిశ్చితార్థం అయితే జరిపిస్తుందన్నమాట. ఈ విషయం తెలిసి రోజమ్మ అయితే పగపగా మండుతూ ఉంటుందన్నమాట. నేను అనుకున్నది ఎలాగైనా దక్కించి తీర్చుకుంటాను, అసలు నేనేం చేస్తానో చూస్తారని ఫోన్లో భారీ డైలాగులు కొడుతూ ఉంటుంది. తను ఏం చేయగలదండి, మహా అయితే అరుణ్ అయితే ట్రాప్ చేసి పెళ్లి చేసుకోగలదు. ఇంకా ఆ ఇంటికి అయితే కోడలై వస్తా అనమాట. ఏం జరుగుతుందో అయితే చూద్దాం. థ్యాంక్ యూ.